హ్మ్. ఒక చిన్న ఊహ. ఒక ఏఐకి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్తే, అది కేవలం కొన్ని ఐడియాలు మాత్రమే ఇవ్వకుండా, దానంతట అదే ఒక ఛానల్ క్రియేట్ చేసి, ట్రెండింగ్ టాపిక్స్ వెతికి, కంటెంట్ ప్లాన్ చేసి, ఆ వీడియోలు ఎప్పుడు పబ్లిష్ చేయాలో క్యాలెండర్లో షెడ్యూల్ చేస్తే ఎలా ఉంటుంది? అది నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అదే గదా! బేసిక్గా అదే జనరేటివ్ ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి ఉన్న ప్రధానమైన తేడా. సో మన ముందున్న జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ అనే సోర్స్ ఆధారంగా కేవలం సమాచారం ఇచ్చే స్థాయి నుండి పనులు పూర్తి చేసే ఏజెంట్ల వరకు టెక్నాలజీ ఎలా మారుతోందో ఈ డీప్ డైవ్లో మనం లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అంటే ఇది చాలా పెద్ద షిఫ్ట్ అని చెప్పాలి. ఇంతకుముందు కేవలం టెక్స్ట్ లేదా ఇమేజ్ జనరేట్ చేసే మోడల్స్ మాత్రమే చూసాం మనం. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ అనేది అటానమస్గా అంటే తనంతట తానే పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. రైట్. అంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఒక రెసిపీ బుక్ లాంటిది అనుకుంటే, మనకి అడిగినప్పుడు వంట ఎలా చేయాలో మాత్రమే చెప్తుంది గదా! అవును, కరెక్ట్. అదే ఏజెంటిక్ ఏఐ అయితే సొంతంగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట చేసి వడ్డించే ఒక మాస్టర్ షెఫ్ లాంటిది అని మనం అర్థం చేసుకోవచ్చా? మాస్టర్ షెఫ్ అనాలజీ వినగానికి బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఒక చిన్న సమస్య ఉంది. ఒక మనిషి అయిన షెఫ్కి కూరలో ఉప్పు ఎంత వేయాలో సహజంగానే తెలుసు, తన అనుభవంతో ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటాడు. కాని ఏఐకి ఆ అవగాహన ఉండదు కదా. అవును, అది నిజమే. మరి దాన్నెలా హ్యాండిల్ చేస్తుంది? అందుకే ఏజెంట్కి ఏఐ కేవలం పనులు చేయడమే కాదు, అది ఒక లూప్లో పనిచేస్తుంది. అంటే ముందు ఒక లక్ష్యాన్ని అర్థం చేసుకుని ప్లాన్ చేస్తుంది, దాన్ని అమలు చేస్తుంది, అంటే యాక్షన్ అన్నమాట. ఓకే, తర్వాత వచ్చిన ఫలితాన్ని గమనిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాసెస్లో ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని అర్థం చేసుకుని మళ్లీ సరిదిద్దుకుని ముందుకు వెళ్తుంది. ఈ రీజనింగ్ సామర్థ్యమే దాన్ని కేవలం ఒక టూల్ స్థాయి నుండి ఏజెంట్ స్థాయికి మారుస్తుంది. ఇక్కడే నాకొక డౌట్ వస్తోంది. ఏజెంట్కి ఏఐ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది కదా. ఒకవేళ అది హాలూసినేట్ అయి తప్పుడు డేటాతో తప్పుడు యాక్షన్స్ తీసుకుంటే జరిగే నష్టం చాలా ఎక్కువే ఉంటుంది. ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ సోర్స్లో సూచించిన ఆర్ఏజీ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ కాన్సెప్ట్ దీన్ని ఎలా అరికడుతుంది? దీన్ని ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాగా భావించొచ్చా మనం? కరెక్ట్గా చెప్పారు. అటానమస్గా వదిలేసినప్పుడు కంట్రోల్ చాలా ముఖ్యం. ఇక్కడే ఆర్ఏజీ అనేది ఏఐకి ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాగా పనిచేస్తుంది. ఏజెంట్ ఎక్కడ పడితే అక్కడ వెతికి తప్పుడు డేటా తీసుకోకుండా ఇది ఆపుతుంది. అంటే మనమిచ్చే ప్రైవేట్ డాక్యుమెంట్లు లేదా కంపెనీకి సంబంధించిన ఖచ్చితమైన డేటాబేస్ ఆధారంగా మాత్రమే పనిచేస్తుందా? అవును. ఏఐ సమాధానాలు వెతికేలా ఇది బౌండరీస్ సెట్ చేస్తుంది. దీనివల్ల హెలూసినేషన్ ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది. అర్థమైంది. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మనమిచ్చిన నమ్మకమైన డేటాతోనే ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి డాక్యుమెంట్ల చదవడం వరకు ఓకే, కానీ వాస్తవంగా ఈ ఏజెంట్లు మిగతా అప్లికేషన్లతో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి? పైథాన్, ఏపీఐల పాత్ర ఏంటిక్కడ? ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఆర్ఏజీ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకున్న ఏజెంట్ ఏపీఐల సహాయంతో వేరే సాఫ్ట్వేర్తో కనెక్ట్ అవుతుంది. అంటే ఏజెంట్ సొంతంగా వేరే యాప్స్ వాడతాయా? అవును. ఒక క్యాలెండర్ బుక్ చేయడం దగ్గర నుంచి కస్టమర్కి రీఫండ్ ప్రాసెస్ చేయడం వరకు ఒక ఏజెంట్ మరో సాఫ్ట్వేర్ టూల్తో మాట్లాడుకోవడానికి ఈ ఏపీఐలే వారధులు. ఈ ఆర్ఏజీ, ఏపీఐ ఇంటిగ్రేషన్, ఈ థాట్ యాక్షన్ లూప్ ఇవన్నీ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవును, చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ ఇవి. కానీ ఒక బిగినర్కి అసలు ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కానంత గందరగోళంగా ఉంటుంది కదా. ఇవన్నీ కలిపి ఒక మల్టీ ఏజెంట్ సిస్టమ్ తయారు చేయడం అనేది వాస్తవానికి ఎలా సాధ్యం? బేసిక్గా అందుకే సోర్స్ మెటీరియల్ కేవలం థియరీతో ఆగిపోకుండా ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ను నొక్కి చెబుతోంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో మొదలుపెట్టి క్రమంగా పైథాన్, ఆపైన ఆర్ఏజీ, లాంగ్ చైన్ లాంటి ఫ్రేమ్వర్క్స్ను స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. రైట్. ఇక్కడే నరేష్ ఐటీ లాంటి సంస్థల పాత్ర కీలకం అని సోర్స్లో ప్రస్తావించారు కదా. అవును, ఖచ్చితంగా. నరేష్ ఐటీ ప్రస్తావన ఇక్కడ చాలా యాప్ట్. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి అన్ని టూల్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేసే విధానాన్ని ఎంకరేజ్ చేయరు. అంటే ప్రాక్టికల్ రియల్ టైం ప్రాజెక్ట్స్పై ఫోకస్ చేస్తారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు ఒక ఏఐ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ ప్రాజెక్ట్ను స్క్రాచ్ నుండి నిర్మించడం లాంటివి అన్నమాట. నరేష్ ఐటీ లాంటి సంస్థలు అందించే స్ట్రక్చర్డ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మరియు గైడెన్స్ వల్ల నేర్చుకునేవారు కాన్సెప్ట్స్ తెలుసుకోవడమే కాదు, ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ రెడీ అవుతారు కదా. అవును,
ప్రాజెక్ట్ రెడీ ప్రొఫెషనల్స్గా ఇండస్ట్రీకి వెళ్ళగలుగుతారు. ఒక వర్కింగ్ మోడల్ని సొంతంగా తయారు చేసినప్పుడే ఆ అసలైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సూపర్. సో మొత్తానికి జనరేటివ్ ఏఐ మనకు కేవలం సమాచారమిస్తే, ఏజెంటిక్ ఏఐ మనకు విలువైన సమయాన్నిస్తుంది అనేది ఈ రోడ్ మ్యాప్ సారాంశం. ఏఐ మనుషులను భర్తీ చేయదు, కానీ ఈ టెక్నాలజీని వాడటం తెలిసిన వాళ్లే భవిష్యత్తును శాసిస్తారు. అవును, ఇది 100% నిజం. ఈ మార్పును త్వరగా స్వీకరించి ఈ కాంప్లెక్స్ స్కిల్స్ నేర్చుకున్నవారికి కెరియర్ పరంగా రాబోయే రోజుల్లో ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ముగించే ముందు ఒక ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్తులో మనం స్వయంగా పనులు చేసేవాళ్లుగా కాకుండా రీసెర్చ్, రైటింగ్, కోడింగ్ లాంటి పనుల కోసం వివిధ ఏఐ ఏజెంట్లను కేవలం మేనేజ్ చేసే ఏఐ మేనేజర్లుగా మారిపోతామా? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. యా, మనం కేవలం మెనూ డిసైడ్ చేస్తే కిచెన్ మొత్తం ఏఐ చూసుకునే ఆ సరికొత్త వాతావరణం ఎలా ఉండబోతోందో ఒక్కసారి ఊహించండి. ఈ ఆలోచనతోనే ఈ డీప్ డైవ్ను ముగిద్దాం.